అటు కోర్టుకు కావచ్చు, ఇటు బోర్డుకు కావచ్చు, మధ్యలో స్ట్రగుల్ అవుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్. ప్రతి ఒక్కరూ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఆర్ఆర్బి గ్రూప్ డి అక్టోబర్ 17th ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. అదేంటి నవంబర్ 17th అయితే అక్టోబర్ 17th రివ్యూ ఏంటి భయ్యా అని మీరు అడగచ్చు. సో ఖచ్చితంగా మనం కనుక చూసుకున్నట్టయితే అక్టోబర్ 17th నవంబర్ 17th ఖచ్చితంగా మనకి 1 month ఉంది ఎగ్జామ్కి. ఎగ్జామ్ అయితే పక్కాగా జరుగుతుంది. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే అపోహలకు పోవద్దు. ఏ క్షణానైనా ఎగ్జామ్ పెడితే మీరు రాసేందుకు సిద్ధంగా ఉండాలి. అటు కోర్టుకు కావచ్చు, ఇటు బోర్డుకు కావచ్చు, మధ్యలో ఉండి ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ రెండింటి మధ్యన మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది పక్కాగా జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. కోర్టుకు సంబంధించిన ఎలాంటి స్టేలున్నా, ఎలాంటి చిన్న చిన్న కేసులున్నా సరే వాటన్నిటిని పరిష్కరించుకొని గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నవంబర్ 17th పక్కాగా పెట్టడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో దయచేసి వాయిదా పడుతుంది అనే నిర్లక్ష్య భావన వద్దు. పక్కాగా ఏవైతే ఉన్నాయో కోర్టుకు సంబంధించిన చిన్న చిన్న వాటన్నిటికీ పరిష్కారాలని వెతుక్కొని ఎగ్జామ్ అయితే పెట్టేందుకు బోర్డు అయితే సిద్ధంగా ఉంది. సో మీరందరూ నవంబర్ 17th పక్కాగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం ఎప్పట్లాగే విజయనగరం ఇవ్వండి, ఇక్కడి నుంచే మనం రివ్యూ చేస్తున్నాం. నవంబర్ 17th ఆ ప్లేస్ నుంచి, ఆ ముందు ప్లేస్ నుంచి మనం రివ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు అయితే వస్తున్నారు. నేను పెట్టంగానే రివ్యూస్ మీ వరకు రావాలంటే, తప్పనిసరిగా రివ్యూస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నాదొక చిన్న ప్రశ్న, 500 రూపీస్ ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెబితే, కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే 500 రూపాయలు నవంబర్ 17th ఇక్కడే నేను డ్రా తీసి ఆ అభ్యర్థి ఎవరైతే ఉంటారో, సో గ్రూప్ డి అభ్యర్థి కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆ అభ్యర్థి పేరును కూడా నేను ఇక్కడ నవంబర్ 17th మొదటి రోజు షిఫ్ట్ 1 రోజునే నేను ప్రకటించడం జరుగుతుంది. సో ఆ ప్రశ్న ఏంటో వినేద్దామా మరి. ఆ ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీకు 500 రూపాయలు యూపీఐ పేమెంట్ కావచ్చు, లేకపోతే నాకు దగ్గరలో ఆ అభ్యర్థి ఉంటే మామూలుగా సాలిడ్ అమౌంట్ కావచ్చు, లేదా ఆన్లైన్ పేమెంట్ ఏదైనా సరే చేయడం జరుగుతుంది. సో ప్రజల ప్రయోజనాల కోసం ఈ మధ్యన విశాఖపట్నం బాగా వైరల్ అవుతుంది. ప్రపంచ దేశాలలో విశాఖపట్నం పేరు మొన్నటి నుంచి మారుమోగిపోతుంది. అది అందరికీ మీకు ఆస్పిరెంట్స్కి తెలియని విషయం కాదు. దానిపైనే మన ప్రశ్న. ప్రజల ప్రయోజనాల కోసం జాగ్రత్తగా వినండి. ప్రజల ప్రయోజనాల కోసం విశాఖపట్నంలో ప్రారంభించిన భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను టెక్ భారత్ ఏ సంస్థతో కలిపి ప్రారంభించింది. టెక్ భారత్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ఇన్ విశాఖపట్నం ఇన్ కొలబరేషన్ విత్ విచ్ కంపెనీ? ఇంకెందుకు ఆలస్యం, దీనికి ఆన్సర్ చేయండి. మీరు 500 రూపాయలు గెలుచుకునే అద్భుతమైన అవకాశం. తప్పనిసరిగా మనకు దగ్గర ఒక 50,000 వ్యూస్ అయితే రావాలి. చాలామంది అంటున్నారు 10,000 మంది సబ్స్క్రైబర్లు అంటే. నేను అంతకుముందు చేసిన ఏ రివ్యూస్ అయినా చూడండి, 70,000, 50,000, 40,000 కూడా చూసిన వ్యూస్ ఉంది, మనకు వ్యూవర్షిప్ ఉంది. సో మినిమం ఒక 50,000 వ్యూస్ వస్తే ఈ వీడియోకి లైక్లు కూడా ఒక 1K లైక్ వస్తే 50,000 వ్యూస్ రావడం పెద్ద విషయం కాదు. అదేవిధంగా ఈ వీడియో హైప్ చేయండి. తప్పనిసరిగా ఈ 500 రూపాయలు గెలుచుకున్న అద్భుతమైన అవసరం. నవంబర్ 17th మనం పక్కాగా రివ్యూలో కలుద్దాం. బై బై. అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతూ నేను మీ సత్య. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.